తాడిపత్రిలో నిరసన కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మెగా డీఎస్సీపై తాడిపత్రిలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఇతర వైసీపీ నాయకులు బయలుదేరారు. అయితే పోలీసులు వారిని ముచ్చుకోట వద్ద అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ పెద్దిరెడ్డితో పాటు అనంత వెంకట్రామిరెడ్డి ఇద్దరు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మేము తాడిపత్రికి వెళ్లి తీరుతామని తేల్చి చెప్పారు. మా వలన శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగినా మీరు చర్యలు తీసుకోవచ్చని, కానీ అసలు తాడిపత్రికి వెళ్లకూడదని మీరెలా చెప్తారని అనంత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. వారు పంతం పట్టి కూర్చోవడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి అనంతపురం తరలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై మేము ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటన్నారు. తాడిపత్రిలో గత కొన్ని రోజులుగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయనివ్వకుండా వైసీపీ వారిని అడ్డుకుంటున్నారన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వారిని పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది సైడ్ నా కరెంట్ కూర్చోండి సార్, అనుమతి ఉంటే లక్షణంగా సార్ ఆఫీసర్ అనుమతి ఉంటే అడ్డపడతాం. టౌన్ లో ఇబ్బంది ఉందనే సార్. మీరేం సార్ అన్ని చేయండి సార్. సరే కింద కూర్చుంటాను, కింద కూర్చుంటాం. మీరు ఆ పని చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం. పోలీసుల జులుం. జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్. ముందర లేదులేనా సార్, అనుమతి ఉంటే పంపించండి సార్. అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. మాకు రాత్రి 12 గంటలకు కూడా మనం రాలే ప్రశాంతంగా నాకు కూడా చెప్పినారు, ప్రశాంతంగా చెప్తున్నారు కానీ మేము అదర్ దాన్ అవర్ పార్టీ అది ఒకటి మాట్లాడతాము. ఏదైనా రైతు మాట్లాడతాము తప్ప లోకల్ పాలిటిక్స్ అవును మొదటి కాదు. నువ్వు ఎత్తితే మాత్రం ఏం సార్ ఏం జరుగుతారు మహా అయితే పట్టబోతారా? లేదు సార్, ప్లీజ్ సార్. వైసీపీ
Sir.